నమస్తే మామాస్, వెల్కమ్ టు క్రిక్ చాట్. ఇంతకుముందు మనం ఎస్ఆర్హెచ్ టీం ఎవరిని రిటైన్ చేసుకుంది, ఎవరిని రిలీజ్ చేసింది, మరియు ఎవరిని ట్రేడ్ విండో ద్వారా ట్రేడ్ చేసింది అనే విషయాన్ని తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో ఏ టీం ఎంతమందిని రిటైన్ చేసుకుంది, ఒకవేళ రిటైన్ చేసుకుంటే వాళ్ళలో ఓవర్సీస్ ప్లేయర్స్ ఎంతమంది, వాళ్ళు ఎంత స్పెండ్ చేశారో ఈ ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవడానికి, మరియు వాళ్ళ దగ్గర ఇంకా ఎంత పర్స్ మిగిలింది, అలానే ఇంకా ఎన్ని స్లాట్స్ మిగిలిన్నాయి వాళ్ళకి, ఒకవేళ మిగిలింటే వీళ్ళల్లో ఓవర్సీస్ ప్లేయర్స్ని ఎంతమంది తీసుకోవచ్చు, ఆ ఓవర్సీస్ స్లాట్స్ ఎన్ని చూద్దాం ఈ వీడియోలో. సో నేను ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వెళ్దాం అనుకుంటున్నా, కాబట్టి సిఎస్కే దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వీళ్ళు 16 మెంబర్స్ని రిటైన్ చేసుకున్నారు. అంటే ప్రీవియస్ ఇయర్ నుంచి ఇప్పటికి 2026 ఐపీఎల్కి గాను 16 ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటే దాంట్లో 4 ఓవర్సీస్ ప్లేయర్స్ ఉన్నారు. వీళ్ళు ఖర్చు చేసింది వీళ్ళ కోసం 81.6 crores. అలానే వీళ్ళ దగ్గరున్న అంటే ఇంకా మిగిలి ఉన్న పర్స్ ఎంత అంటే 43.4 crores. నెక్స్ట్ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్న స్లాట్స్ ఎన్ని అంటే 9. దాంట్లో ఓవర్సీస్ ప్లేయర్స్ని ఇంకా 4 తీసుకోవచ్చు. అయితే వీళ్ళు కేకేఆర్ తర్వాత సెకండ్ స్పాట్ లో ఉన్నారు. అంటే కేకేఆర్ దగ్గర మిగిలిన పర్స్ ఎంత అంటే 64.3 crores. కానీ దాని తర్వాత సెకండ్ మోస్ట్ పొజిషన్ లో ఉన్నది ఎవరు అంటే సిఎస్కేనే, 43.4 crores. మేబీ వీళ్ళు పెద్ద పెద్ద ప్లేయర్స్ కు పోవచ్చు. అంటే వెంకటేష్ అయ్యర్ గానీ, లియామ్ లివింగ్స్టోన్ గానీ, క్యామరన్ గ్రీన్ గానీ, ఇలాంటి వాళ్ళ పెద్ద పెద్ద ప్లేయర్స్ కి కాంపిటీషన్ ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే సెకండ్ హైయెస్ట్ పర్స్ వీళ్ళ దగ్గరే ఉంది కాబట్టి. పైగా వీళ్ళకి 4 ఓవర్సీస్ స్లాట్స్ ఉన్నాయి. అంటే వీళ్ళు ఇంకా 4 కొనొచ్చు. సో వీళ్ళకి ఖచ్చితంగా ఒక అవకాశం అనేది ఉంది పెద్ద ప్లేయర్స్ ని కొనడానికి. అలానే వీళ్ళు మతీషా పతిరానాని వదిలిపెట్టారు ఈ సీజన్ లో. సో అతన్ని ఒకవేళ మళ్ళీ మినీ యాక్షన్ లో తక్కువ ప్రైస్ కి వస్తే ఖచ్చితంగా వీళ్ళు పర్చేస్ చేస్తారు. ఎనీవే వాళ్ళు ఎలా పర్చేస్ చేస్తారు, ఎవరి కోసం కాంపిటీషన్ కి వెళ్తారు అనేది మనకి మినీ యాక్షన్ రోజు తెలుస్తుంది. నౌ మూవింగ్ టు ద సెకండ్ ఫ్రాంచైజ్ డీసీ. ఢిల్లీ క్యాపిటల్ ఈసారి 17 మెంబర్స్ ని రిటైన్ చేసుకుంది. ఇలా 17 మెంబర్స్ ని రిటైన్ చేసుకున్న తర్వాత వీళ్ళలో 3 మెంబర్స్ ఓవర్సీస్ ప్లేయర్స్ ఉన్నారు. వీళ్ళకి అంటే ఈ 17 మెంబర్స్ కి స్పెండ్ చేసిన మనీ ఎంత అంటే 103.2 crores. వీళ్ళ దగ్గర మిగిలి ఉన్న పర్స్ ఇంకా 21.8 crores అండ్ అవైలబుల్ స్లాట్స్ ఓన్లీ 8. ఇలా 8 అవైలబుల్ స్లాట్స్ మిగిలి ఉంటే దాంట్లో 5 మాత్రమే ఓవర్సీస్ ప్లేయర్స్ ని కొనే విధంగా వీళ్ళకి స్లాట్స్ అనేవి ఇంకా మిగిలి ఉన్నాయి. మూవింగ్ టు ద నెక్స్ట్ ఫ్రాంచైజ్ జీటీ, గుజరాత్ టైటన్స్. వీళ్ళు 20 మెంబర్స్ ని రిటైన్ చేసుకున్నారు. ఈ 20 మెంబర్స్ లో 4 ఓవర్సీస్ ప్లేయర్స్ ఉన్నారు. ఈ 20 మెంబర్స్ గాను వీళ్ళు చేసిన మనీ స్పెంట్ ఎంత అంటే 112.1 crores. అంటే 112 కోట్లు ఖర్చు పెట్టిరు వీళ్ళకి. నెక్స్ట్ వీళ్ళ దగ్గర ఉన్నది కేవలం 12.9 కోట్లు. వీళ్ళ దగ్గర ఇంకా మిగిలి ఉన్న స్లాట్స్ ఎన్ని అంటే 5 అండ్ ఓవర్సీస్ స్లాట్స్ 4. అంటే వీళ్ళు కేవలం 4 ఓవర్సీస్ ప్లేయర్స్ ని కొనుక్కొని ఒక్క ఇండియన్ ప్లేయర్ ని మాత్రమే కొనుక్కునే విధంగా వీళ్ళ దగ్గర స్లాట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. మరి ఈసారి చూడాలి జీటీ ఎంతమంది కోసం ఆక్షన్ లో కాంపిటీషన్ గా వెళ్తుందో, అది కూడా ఓవర్సీస్ ప్లేయర్స్ కోసం మాత్రమే. నెక్స్ట్ కేకేఆర్, కోల్కతా నైట్ రైడర్స్. వీళ్ళు 12 మెంబర్స్ ని రిటైన్ చేసుకున్నారు. దీంట్లో 2 ఓవర్సీస్ ప్లేయర్స్. సో వీళ్ళకి స్పెండ్ చేసిన మనీ ఎంత అంటే 60.7 crores. వీళ్ళ దగ్గర ఇంకా మిగిలి ఉన్న పర్స్ ఎంత అంటే 64.3 crores. వన్ ఆఫ్ ది హ్యూజ్ అమౌంట్స్ దట్ ఫ్రాంచైజ్ హ్యావ్ ఇన్ దిస్ సీజన్. అంటే అన్ని టీంల కన్నా ఎక్కువ స్లాట్స్ వీళ్ళ దగ్గరనే ఉన్నాయి, ఎక్కువ పర్స్ కూడా వీళ్ళ దగ్గరనే ఉంది. వీళ్ళ దగ్గర అవైలబుల్ స్లాట్స్ ఎన్నో తెలుసా? 13. ప్లస్ వీళ్ళు 6 ప్లేయర్స్ ని ఓవర్సీస్ నుంచి పర్చేస్ చేయొచ్చు. అంటే ఫారెన్ ప్లేయర్స్ ని 6 మెంబర్స్ ని పర్చేస్ చేయొచ్చు. ఇక్కడ మీరు కూడా గమనించారు అంటే అందరికన్నా ఎక్కువ పర్స్ వీళ్ళ దగ్గరనే ఉంది, అందరికన్నా ఎక్కువ స్లాట్స్ కూడా వీళ్ళ దగ్గరనే ఉన్నాయి, అందరికన్నా ఎక్కువ ఓవర్సీస్ ప్లేయర్స్ ని కూడా వీళ్ళే కొనగలరు. సో ఈసారి కేకేఆర్ మినీ ఆక్షన్ లో గట్టి పోటీ ఇస్తుంది అని దీంతో ఈజీగా అర్థమైపోతుంది. సో చూడాలి ఈసారి ఎవరి కోసం గట్టిగా కాంపిటీషన్ ఇస్తుంది అనేది. నెక్స్ట్ ఎల్ఎస్జి, లక్నో సూపర్ జైంట్స్. వీళ్ళు 19 మెంబర్స్ ని రిటైన్ చేసుకున్నారు. దాంట్లో 4 మాత్రమే ఓవర్సీస్ ప్లేయర్స్ ఉన్నారు. అండ్ వీళ్ళ 19 మెంబర్స్ కి స్పెండ్ చేసిన మనీ ఎంత అంటే 102.05 crores. అంటే 102 కోట్లు. ప్లస్ వీళ్ళ దగ్గర ఇంకా మిగిలిన పర్స్ ఎంత అంటే 22.95 crores. ఆఫ్టర్ ఎస్ఆర్హెచ్ వీళ్ళదే 4th ప్లేస్ లో ఉన్న పర్స్ అనమాట. అంటే మనీ ఎక్కువ ఉన్న టీంలలో 4th ప్లేస్ లో ఉన్నారు వీళ్ళు. నెక్స్ట్ వీళ్ళ దగ్గర ఉన్న అవైలబుల్ స్లాట్స్ ఎన్ని అంటే 6. ఈ 6 లో
4 మెంబర్స్ ని ఓవర్సీస్ ప్లేయర్స్ ని వీళ్ళు పర్చేస్ చేయాలి అనమాట. అంటే కేవలం 2 ఇండియన్ ప్లేయర్స్ ని మాత్రమే వీళ్ళు పర్చేస్ చేసే విధంగా వీళ్ళకి ఆప్షన్ అనేది ఉంది. నెక్స్ట్ ముంబై ఇండియన్స్ వీళ్ళు 20 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకున్నారు. వీళ్ళ దగ్గర 7 ఓవర్సీస్ ప్లేయర్ ఉన్నారు. ఓర్ నాయనో. సో వీళ్ళు టోటల్ స్పెండ్ చేసిన మనీ ఎంత అంటే 122.25 crores. ఇదేందయ్యా ఇదే 122 crores. ఓర్ నాయనో. వీళ్ళ దగ్గర మిగిలిన పర్స్ ఎంత అంటే 2.75 crores ఓన్లీ. నాకు తెలిసి వీళ్ళకి అసలు వేరే ప్లేయర్స్ అవసరం లేదనుకుంటా. ఆల్దో వీళ్ళ దగ్గర అవైలబుల్ స్లాట్స్ 5 ఉన్నాయి. దాంట్లో ఒక ఓవర్సీస్ ప్లేయర్ ని కొనొచ్చు. బట్ వీళ్ళ దగ్గర ఉన్న మెయిన్ ప్లేయర్స్ ఎవరు అంటే దీపక్ చహర్, హార్దిక్ పాండ్యా, జాస్ప్రీత్ బుమ్రా, మిచెల్ శాంట్నర్, నమన్దీర్, రఘు శర్మ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ట్రెంట్ బోల్ట్, విల్ జాక్స్. నాయను చూస్తా ఉంటే వీళ్ళకి ఆక్షన్ తోటి పని లేదనుకుంటా. ఇంతమంది ప్లేయర్స్ ఉన్నారా వీళ్ళ దాంట్లో. ఎనీవే కమింగ్ టు ద మ్యాటర్, వీళ్ళ దగ్గర తక్కువ పర్స్ ఉంది. అలానే 5 స్లాట్స్ మాత్రమే ఉన్నాయి. దాంట్లో ఒక ఓవర్సీస్ ప్లేయర్ ని కొనుక్కోవచ్చు. మిగతా 4 ఇండియన్స్ ప్లేయర్సే వీళ్ళు ఆక్షన్ లో కొనే అవకాశం ఉంది. నెక్స్ట్ PBKS పంజాబ్ కింగ్స్ వీళ్ళు మొత్తం 21 ప్లేయర్స్ ని రీటైన్ చేసుకున్నారు. అత్యధికంగా ఏ ఫ్రాంచైజ్ అయినా రీటైన్ చేసుకుంది ప్లేయర్స్ ని అంటే అది పంజాబ్ కింగ్స్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే వీళ్ళు 21 మెంబర్స్ ని రీటైన్ చేసుకున్నారు. సో దీంట్లో 6 మెంబర్స్ ఓవర్సీస్ ప్లేయర్స్ అనమాట. వీళ్ళందరికీ అంటే ఈ 21 మెంబర్స్ కి వీళ్ళు ఎంత ఖర్చు పెట్టారు అంటే 113.5 crores, సెకండ్ హైయెస్ట్. అండ్ వీళ్ళ దగ్గర మిగిలిన పర్స్ ఇంకా ఎంత అంటే 11.5 crores. ఆల్మోస్ట్ వీళ్ళ టీం కూడా డిసైడ్ అయిపోయినట్టే. వీళ్ళు జస్ట్ 4 స్లాట్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి. దాంట్లో 2 స్లాట్స్ ఓవర్సీస్ ప్లేయర్స్ కోసం. అంటే వీళ్ళు 2 మెంబర్స్ ని ఇండియన్స్ ని 2 మెంబర్స్ ని ఓవర్సీస్ ప్లేయర్స్ ని తీసుకునే విధంగా వీళ్ళకి స్లాట్స్ అనేవి ఇంకా అవైలబుల్ గా ఉన్నాయి. చూడాలి మరి ఎవరి కోసం ట్రై చేస్తారో మినీ ఆక్షన్ లో. నెక్స్ట్ ఆర్సీబీ ఈసారి 17 మెంబర్స్ ని రిటైన్ చేసుకుంది. దాంట్లో ఓవర్సీస్ ప్లేయర్స్ ఎంతమంది అంటే 6 మెంబర్స్. వీళ్ళందరికీ అంటే ఈ 17 మెంబర్స్ కి ఖర్చు చేసింది ఎంత అంటే 108.6 crores. ప్లస్ వీళ్ళకి ఇంకా 16.4 crores మిగిలే ఉన్నాయి. వీళ్ళ దగ్గర మిగిలి ఉన్న స్లాట్స్ ఎన్ని అంటే 8. దాంట్లో 2 మాత్రమే ఓవర్సీస్ ప్లేయర్స్ ని కొనగలరు. అంటే 6 మెంబర్స్ ని ఇండియన్ ప్లేయర్స్ కొన్న తర్వాత 2 మెంబర్స్ ని ఓవర్సీస్ ప్లేయర్స్ ని కొనే అవకాశం వీళ్ళకి మినీ ఆక్షన్ లో ఉంది. మరి చూడాలి ఎవరి కోసం వీళ్ళు కాంపిటీషన్ గట్టిగా ఇస్తారు. నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్ వీళ్ళు 16 మెంబర్స్ ని రిటైన్ చేసుకున్నారు. ఈ సంవత్సరం జరిగిన అనూహ్యమైన విషయం ఏంటి అంటే సంజు శాంసన్ ని ట్రేడ్ ద్వారా వేరే టీం కి అంటే CSK కి ఇచ్చేశారు. అఫ్ కోర్స్ అది సంజు శాంసన్ ఇష్ట ప్రకారమే జరిగింది అనుకోండి. బట్ అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్లస్ ఇప్పుడు వీళ్ళు 16 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుంటే దాంట్లో 7 మెంబర్స్ ఓవర్సీస్ ప్లేయర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ అంటే 16 మెంబర్స్ కి వీళ్ళు 108.95 crores ని ఖర్చు చేశారు. వీళ్ళకి ఇంకా మిగిలిన పర్స్ ఎంత అంటే 16.05 crores. అండ్ అవైలబుల్ స్లాట్స్ 9. అండ్ వీళ్ళు ఒకే ఒక్క ఓవర్సీస్ ప్లేయర్ ని పర్చేస్ చేసే అవకాశం ఉంది. మిగతా 8 మెంబర్స్ ని వీళ్ళు ఇండియన్స్ ని మాత్రమే పర్చేస్ చేయాలి. నాకు తెలిసి ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ రాహుల్ ద్రావిడ్ గారిని బాగా ఫాలో అవుతున్నట్టున్నారు. ఏంటి అంటే ఒక్కటిగా ఎదుగుదాం. ఎందుకంటే వీళ్ళు ఒక్క ఓవర్సీస్ ప్లేయర్ మాత్రమే కొనుగోలు చేసే విధంగా వీళ్ళ దగ్గర స్లాట్స్ అనేవి మిగిలి ఉన్నాయి. నెక్స్ట్ మన హోమ్ టీమ్ SRH సన్ రైజర్స్ హైదరాబాద్. మనోళ్ళు మొత్తం 15 మందిని రిటైన్ చేసుకున్నారు. దాంట్లో హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్. అబ్సల్యూట్ స్టీల్ ఇది. వాళ్ళందరినీ రీటైన్ చేసుకొని చాలా మంచి పని చేశారు. నెక్స్ట్ వీళ్ళ దగ్గర 6 ఓవర్సీస్ ప్లేయర్స్ ఉన్నారు. అండ్ నెక్స్ట్ వీళ్ళు మనీ ఎంత స్పెండ్ చేశారయ్యా వీళ్ళందరి కోసం అంటే 99.5 crores. వీళ్ళ దగ్గర ఇంకా 25.5 crores మిగిలి ఉన్నాయి. ఇది 3rd మోస్ట్ హైయెస్ట్ పర్స్ ఆఫ్టర్ KKR అండ్ CSK. వీళ్ళ దగ్గర ఇంకా 10 స్లాట్స్ మిగిలి ఉన్నాయి. అంటే KKR తర్వాత టాప్ స్లాట్స్ ఎవరి దగ్గర ఉన్నాయి అంటే అవి SRH దగ్గర మాత్రమే. అండ్ వీళ్ళు 2 మెంబర్స్ ఓవర్సీస్ ప్లేయర్స్ మాత్రమే కొనుగోలు చేయగలరు. అంతవరకు మాత్రమే వీళ్ళకి స్లాట్స్ అవైలబుల్ లో ఉన్నాయి. మిగతా 8 మెంబర్స్ ని వీళ్ళు ఇండియన్స్ ని మాత్రమే పర్చేస్ చేయాలి. అండ్ ఇది ఒక విషయం చెప్పాలి ఏంటి అంటే SRH కి మిడిల్ ఆర్డర్ లో ఒక లోట్ అనేది ఉంది. ఈవెందో ఇషాన్ కిషన్ ఉన్నా అతను అంత పెద్ద సపోర్ట్ ఏమి ఇవ్వట్లేదు. సో ఈసారి ఖచ్చితంగా ఒక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కోసం, ఒక ఫాస్ట్ బౌలర్ కోసం ఖచ్చితంగా SRH అనేది వెళ్తుంది అని నేనైతే అనుకుంటున్నా. బట్ మినీ ఆక్షన్ లో ఎవరి కోసం వీళ్ళు కాంపిటీషన్ గా వెళ్తారో చూడాలి.
అండ్ నెక్స్ట్ దీంతో అంతా అయిపోయింది. టోటల్గా 173 మెంబర్స్ని వీళ్ళందరూ అన్ని టీంలు కలిపి రిటైన్ చేసుకున్నారు. సో దాంట్లో 49 మెంబర్స్ ఓవర్సీస్ ప్లేయర్స్ ఉన్నారు. సో టోటల్గా వీళ్ళందరికీ ఖర్చు చేసిన మనీ ఎంత అంటే 1012.45 crores. ఇంకా ఎంత పర్స్ మిగిలింది అని అందరి దగ్గర చూసుకుంటే 237.55 crores ఉంది ఇంకా. సో వీళ్ళ దగ్గర అంటే అన్ని టీంల దగ్గర కలిపి 77 స్లాట్స్ ఇంకా అవైలబుల్ గా ఉన్నాయి. అందరికన్నా ఎక్కువ మనీ కేకేఆర్ దగ్గర, సెకండ్ మోస్ట్ సిఎస్కే దగ్గర అండ్ థర్డ్ ఎస్ఆర్హెచ్ దగ్గర. ఈ 3 టీంల దగ్గర ఎక్కువ మనీ ఉన్నాయి. సో ఈసారి మినీ ఆక్షన్ లో ఖచ్చితంగా వీళ్ళు ఒక గట్టి కాంపిటీషన్ అని ఇస్తారు అన్ని టీంలకి. మీకు ఈ ఆక్షన్ లో మీ ఫేవరెట్ టీమ్ కి ఎవరైతే బెస్ట్ గా సూట్ అవుతారో వాళ్ళ పేర్లు ఒకసారి కామెంట్ లో చెప్పండి. అండ్ మీరు ఏ ప్లేయర్ ని మీ టీంలో చూడాలి అనుకుంటున్నారు? నేనైతే లియం లివింగ్స్టోన్ కానీ, కెమెరూన్ గ్రీన్ కానీ, లేదా వెంకటేష్ అయ్యర్ కానీ చాలా ఎక్కువ ప్రైస్ కి వెళ్తారు అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీరు కూడా మీ ఆలోచనని కామెంట్ లో తెలియజేయండి, ఎవరు ఎక్కువ ప్రైస్ కి వెళ్తారు అనేది. సో ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నా. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు ఎలాంటి అప్డేట్స్ వచ్చినా సరే మీకు వీడియో రూపంలో ఖచ్చితంగా మేము ముందుకి పట్టుకొస్తూ ఉంటాం. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.